మన అట్లా ఇచ్చిపోమని మనం. ఇప్పుడు మాట్లాడద్దు సరే ఒకరిది చూసినావా కాక వెనకరా అన్న తీసుకుంటే అన్న మాట్లాడు పట్టుకొచ్చుకోవాలి మరి ఇప్పుడు చెప్పు నారాయణ 20 రూపాయలమ్మా టికెట్ 20 రూపాయలు టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలి ఫస్ట్ ఇక్కడ వచ్చి గొడవ కలగండి కొట్టినాకి లోపల ఒక్కసారి అదే కొట్టు నేను ముక్త దియా కొంచెం ఏమండి ఇంట్లో పెట్టి అయిపోయా దర్శనండి దర్శనదే అది దర్శనం
ద్వారం ఇది కదా. భక్తులకు హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు, 26 జనవరి శుభాకాంక్షలు. ఇట్లు దయచేసి ఫోన్లు మాట్లాడరాదు. ఇబ్బంది పనులు ఒకటే నాయన లేడీస్ చాలా మంది పదండి మగపిల్లలు. సార్ జై పరశురామ వీరపల్లి శంకర్కి నమస్తే. మాతృభూమి అరే మంచి రథం ఉంది. అన్నగారు నమస్తే. అన్న నమస్తే. శేఖరనా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కూడా ఉంటే పంపిస్తాను. ఆగండి, ఆగాలి ఆగాలి ఆగాలి. లైన్ అంతా ఇవాళ స్ట్రక్ అయింది. అది
ఒక 2 minutes ఆగండి వీళ్ళు ఖాళీగా. మీద అయిపోయిందా? రండి రండి ఆగదు స్వామి, రావాలి ప్లీజ్, రావాలి. వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి. గోవింద నామస్మరణ చేసుకుంటూ రావాలి. నేను బయటికి పోతున్నా, కాలు నొప్పి ఉందండి. కొద్దిగా శ్రీమన్నారాయణ మాట్లాడద్దు. గోవింద వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జానంపాట ప్రసిద్ధిగాంచిన దేవాలయం. సుమారు 400 పైచిలుకు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ దేవాలయం జానంపేటలో ఈ యొక్క దేవాలయాన్ని మరి ఈరోజు ఇంత వైభవంగా జరుగుతున్నదంటే అది బక్కని నరసింహులు గారి మరి కారణంతో. ఎందుకంటే ఇది ఒకనాడు నేను ఇక్కడనే పుట్టి పెరిగిన వాడిని కనుక శిథిలావస్థలో ఉండే, అంటే దసరా రోజు ఒక్కరోజే చిన్న బాట పక్కకి జరిగితే ముళ్ళు, మరి అటువంటి ఇది శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఆయన బోర్డు మెంబర్ అయిన తర్వాత మళ్ళీ పునః ప్రతిష్ఠ చేసి ఈరోజు నిజంగా తిరుపతి ఏడుకొండల స్వామి దగ్గరికి పోయినట్టుగానే షాద్నగర్ ప్రాంతం వాళ్ళు భావిస్తున్నారు. మరి అటువంటి ఈ యొక్క పరిస్థితి ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గ ప్రజలకు తిరుపతి పోకుండా ఇక్కడనే తిరుపతి అనే భావించిన మరి దేవాలయాన్ని మరి ఇంత వైభవంగా తీర్చిదిద్దిన బక్కన్ నరసింహులు గారికి ఈ షాద్నగర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉంటాయి ఆయనకు. మరి అదేవిధంగా దీనికి ఒక చరిత్ర ఉంది. ఇది గతంలో మరి ఒక ఫరూక్ నగర్ వాసులు దీన్ని రథము గుంజేటప్పుడు మరి కదిలేది కాదు, కానీ ఒక మహానుభావుడు నరసింహులటువంటి అతను మరి ఆయన గుంజితే కదిలినటువంటి చరిత్ర ఉన్నది. మరి ఇది దినదినం అభివృద్ధి చెంది ఇంకా కూడా నిత్యము ఈరోజు కళ్యాణం జరుపుతూ అన్నదానం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భక్తులకు మరి ఆ వెంకటేశ్వర స్వామి కృప, ఆయన దయా దాక్షలు ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ తెలంగాణ ప్రజలకు ఉండాలి. మరి ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంగా వెలిసిండనే భావనతోటి ఇక్కడ పెద్ద ఎత్తున
సుమారు ఈ రోజు ఒక 25 నుండి 30,000 మంది దర్శనం చేసుకునే భాగ్యం మరి ఒక వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కలుగుతుంది కనుక ఆయన ఆశీస్సులు మనందరికీ మరి మీకు ప్రెస్ మిత్రులకు మాకు వ్యవసాయదారులకు మంచి పంటలు పండి మరి సిరి సంపదలు ఉండే విధంగా ఆ భగవంతుని కృప ఉండాలని కోరుకుంటూ మరి నిత్యము మరి ఒక దేవాలయాన్ని సందర్శించినటువంటి భక్తులకు ఎంతో మరి మేలు జరుగుతూ ఉంది. కోరికలు నెరవేరుస్తున్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామికి మరొకసారి పాదాభివందనం, ఆయన కృప మాకు ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. గోవిందా. ఈరోజు పవిత్రమైన పుణ్యదినం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మున్సిపల్ ప్రజలందరికీ కూడా మరి ఈ గుడికి జానమ్మపేట వెంకటేశ్వర స్వామి గుడి దర్శించుకున్న భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకత మరి ఆ లక్ష్మీనారాయణుడు ముక్కోటి దేవతలో భూమికి ఇచ్చేసి అందరికీ కూడా దర్శనాలు ఇచ్చి మరి ఆ వైకుంఠంకించి మరి అన్ని గుళ్ళల్లో కూడా దేవతలందరూ కూడా ఈరోజు ప్రత్యక్ష దర్శనానికి మరి అందరికీ కూడా కన్నుల పండుగ దర్శనాన్ని ఇచ్చి ఆశీర్వాదం ఇస్తామని చెప్పి ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఆ నారాయణమూర్తి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మరి అదేవిధంగా జానమ్మపేట వెంకటేశ్వర స్వామి గుడిలో భక్తులందరికీ మరి కమిటీ సభ్యులకు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బక్కన్ నరసింహ గారు కూడా ఈ గుడి అలంకరణ కానీ గుడికి శ్రద్ధగా నిర్వహించినందుకు ఇక్కడ దర్శించుకున్నందుకు కూడా అందరికీ కూడా ముక్కోటి ఏకాదశ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు మంచిగా కుటుంబము అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే. ఈరోజు మనం ఎంతో పవిత్రంగా జరుపుకునే ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి మనం ఎంతో పుణ్యం చేసుకొని ఈరోజు మనం దర్శించుకునే భాగ్యం దొరికింది. ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ, మున్సిపల్ ప్రజలకి మరియు కమిటీ సభ్యులకి ఈ గుడి బాగు చూసుకునే మన బక్కన్ నరసింహులు అన్నగారికి మరియు మన షాద్నగర్ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. Gracias.